హలో అండి. ఈరోజు మనం యాపిల్తో హల్వా చేద్దామండి. మా ఇంట్లో చుట్టాలు వచ్చినప్పుడు చాలా ఫ్రూట్స్ అవన్నీ తీసుకొచ్చేసారు. అవన్నీ తిన్నాము. కొన్ని ఫ్రూట్ జ్యూస్ చేసుకున్నాము, కొన్ని ఫ్రూట్ సాలాడ్ చేసుకున్నాము. ఇంకా మిగిలిన కాయలతో సరే హల్వా చేద్దామని చెప్పి ప్రిపేర్ చేస్తున్నాను. దానిమ్మ గింజలు తీసుకున్నానండి జ్యూస్ చేద్దామని. ఈ యాపిల్ హల్వాకి కావాల్సినవి 2 కాయలు తీసుకున్నామండి, పెద్ద కాయలు. దానికి కావాల్సిన జీడిపప్పు, బాదం, కొద్దిగా పంచదార, మనం సరిపడా చూసి వేసుకోవాలి, కొద్దిగా నెయ్యి, కొద్దిగా ఇలాచీ పౌడరు, ఫుడ్ కలరు, ఇది దాల్చిన చెక్క పౌడర్ అండి. ముందుగా యాపిల్స్ కడిగి తురుముకోవాలి. తురుముకొని అప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా కడాయి పెట్టండి, నెయ్యి వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేడెక్కిన తర్వాత జీడిపప్పు, బాదం, వేయించుకోవాలండి. వేయించి పక్కన పెట్టుకొని యాపిల్ తురుము వేయించుకోవాలి. జీడిపప్పులు వేయించి తీసేసిన తర్వాత మనం ఈ యాపిల్ తురుము వేసి నీళ్ళన్నీ పోయేదాకా వేయించుకోవాలండి, కొంచెం దగ్గరగా వచ్చేదాకా. వేయించుకున్న తర్వాత పంచదార వేయాలి. యాపిల్ తురుము వేగిపోయిందండి, దగ్గరికి వచ్చేసింది. యాపిల్ కొంచెం పుల్లగా ఉన్నవి, పంచదార చూసి వేసుకోవాలండి, మనకి తీపి సరిపడా. ఈ పంచదార అంతా కరిగేదాకా మనం కలుపుతూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. దాంట్లోనే ఇలాచీ పౌడర్, కొంచెం ఫుడ్ కలర్ వేసి కలపాలండి. దగ్గరికి అయిన తర్వాత కొద్దిగా నెయ్యి వేయాలండి. దాని తర్వాత మన దాల్చిన చెక్క పౌడర్ వేసి బాగా కలిపి ఇంకా అయిపోయిందండి. ఇది జీడిపప్పు, బాదం వేసేసుకోవడము. వేసేసుకొని దించేసుకోవాలి. ఒక బౌల్లో తీసేసుకోవడం అనేది అయిపోయిందండి. ఫైనల్గా హెల్దీ టేస్టీ మన యాపిల్ హల్వా రెడీ అయిపోయిందండి. మీరు కూడా తప్పకుండా టేస్ట్ చేసి చూడండి ఒకసారి, చాలా బాగుందండి. అందరూ తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఎప్పుడన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మనం వేస్ట్ చేయకుండా ఇలాగా హెల్తీగా చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. కొంతమంది ముక్కలతో కూడా చేస్తారు, నేనైతే తురుముకొని చేశాను. ముక్కలతో కూడా చేసుకోవచ్చు, ఎవరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు అండి, ఎవరి ఇష్టం వాళ్ళది. ఓకేనండి, బాయ్.